డుమ్మలు కొట్టే వాళ్ళకి చెప్తారు ఎవరైనా పాఠాలు కదా? ఎవరు చెప్తారు? స్కూల్కి వెళ్ళి స్కూల్లో కూర్చున్న వాళ్ళకే పాఠాలు చెప్పబడును. కనుక దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళకే ఏం చేస్తారంటే దేవుని యొక్క వాక్యము దేవుడు పంచుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రార్థన పూర్వకంగా దేవుని యొక్క మాటలు వినటానికి మరి ఇష్టపడాలని ఆశపడుతున్నాను. బైబిలే దేవుని మాటలు, మన యేసయ్య మాటలు, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలు ఎవరు మానవుడు పలికే మాటలు కదా, అది ప్రభు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన దేవుడు. కనుక దేవుని యొక్క మాటలు పరిశుద్ధమైంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చిన్న ప్రార్థన చేసుకొని ముందుకు సాగుదాం, వాక్యంలోకి వెళ్దాం. కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన. వాక్యముతో ప్రభు నాతో మాట్లాడు నాయన. ఇప్పటి వరకు పాడుకున్న పాట బైబిలే దేవుని మాట, పరిశుద్ధమైన మాటలు, దేవుని మాటలు. అవి వింటే మనము బ్రతుకుతాము, నిత్య జీవం పొందుకుంటాము, నిత్యత్వములో మనం ఉంటాము. కనుక ఆ మాటలు వింటే మన బ్రతుకు మారేది కనుక, మన జీవితాలు మారితే కనుక ప్రభు సన్నిధిలో ప్రతి ఒక్కరము ప్రభు నాతో మాట్లాడమనైనా. యేసయ్యా, నీ మాటలు నాకు కావాలి ప్రభా. అయ్యా, నీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకున్నా, నాతో మాట్లాడే సహాయం దయచేయమని. అయ్యా, అదిగో నా తండ్రి, నీ యొక్క సన్నిధిలో ఉన్న నన్ను ప్రభా అయ్యా జ్ఞాపకం చేసుకొని, అయ్యా నీ మాటల వల్ల ఇదిగో నా తండ్రి నన్ను ప్రభా పరిశుద్ధపరచమని ప్రభా నీ చేతులుగా చెప్తున్నాను ఆయన అని ఎవరికి వాళ్ళు ప్రార్థన చేస్తుండగా ప్రార్థన చేసుకుందాం. కృపాశక్తిమంతుడైన నా దేవా, నా ప్రభు యేసయ్య, పరిశుద్ధమైన నామానికి వందనములు నాయనా. ప్రభా, ఇప్పటి వరకు ప్రభా ఇదిగైనా పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా ప్రభా అయ్యా అదిగోనైనా నీ నామాన్ని స్తుతించాము, ఆరాధించాము. ఇప్పుడు ముఖ్యమైన సమయంలోకి వచ్చాము, నీ మాటలు వినే సమయంలోకి వచ్చానైనా. నీ కృపలో జ్ఞాపకం చేసుకొని ఆత్మశక్తి, ఆత్మ బలం ద్వారా ప్రభా అయ్యా నన్ను నేరులో పెట్టుకొని ప్రభా అయ్యా నాతో మాటలు సంఘంతో మాట్లాడటానికి నీ కృప అనుగ్రహించమని ప్రభా. అయ్యా సంఘానికి కావాల్సిన ఆత్మీయ సత్యాన్ని ప్రభా, సంఘము ఆత్మీయంగా బలపడటానికి, ఆత్మీయంగా ఆశీర్వదించబడటానికి నా తండ్రి ప్రభా అదిగోనైనా సంఘానికి కావాల్సిన ఆత్మీయ సత్యాన్ని ప్రభా నీ మాట ద్వారా తెలియజేసి అయ్యా సంఘము ఆ విధంగా ప్రభా నీ మాటలు విని గ్రహించుకొని ప్రభా అయ్యా వాళ్ళ జీవితాలు సరిదిద్దుకొని ప్రభా సంఘము అభివృద్ధి పొందేలాగా సహాయం దయచేయమని నీ చేతులుగా చెప్తున్నాయినా. నీ దాసుని ప్రభా, బలహీనను శక్తిహీనుని ప్రభా, నీ శక్తి చేత కాదు నీ బలం చేత ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకుని, నా శక్తి చేత కాదు నాయన నీ బలమే ప్రభా సహాయం దయచేయమని నీ చేతులుగా చెప్పుకుంటూ మా ప్రియమైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధిలో ఉన్న మనము, ఆత్మశక్తి ద్వారా నింపబడిన మనము, ఈ లోకములో ఉన్నవారు కంటే మనం ఎంతో ధన్యులమే. హల్లెలూయా. నమ్మిన వాళ్ళ దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మహోన్నతమైన దేవుడు నీ దేవుడు కనుక. ఎంత గొప్ప భాగ్యం అండి. మహోన్నతమైన దేవుడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు నీ దేవుడు కనుక, మన దేవుడు కనుక ఈరోజు మనం ఎంతో గొప్పవారమే. మన దేవుడు మహోన్నతమైన దేవుడు, సర్వశక్తి గల దేవుడు, సర్వాధికారైన దేవుడు మన దేవుడు కనుక, మన దేవుడు శ్రీమంతుడు దేవుడు కనుక మన కూడా తన కృపలో జ్ఞాపకం చేసుకుంటాడు. ఈరోజు ఇందాక పాట పాడినట్టుగా దేవుని యొక్క మాటలు మనం వినటం వల్ల మన జీవితాలు సరి చేసుకుంటా ఉంటాం. మనలో ఉన్న లోపాలు, వాక్యము వినటం వల్ల మనలో ఉన్న లోపాలను సరిదిద్దుకొని మనం ఆత్మీయంగా ఆశీర్వదించబడతా ఉంటే అదే ఈ లోక ఆశీర్వాదం కూడా మన ఇంటి వస్తా ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడి యొక్క వాక్యం నుంచి మనం కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు ఒక 4 చెట్ల గురించి ధ్యానం చేయాలని ఆశపడుతున్నాను. ఎన్ని చెట్లమ్మా? విన్నారు ఎప్పుడైనా? చదివారు వాక్యంలో వచ్చి ఏమైనా ఉన్నాయా? గుర్తులు ఏమైనా ఉన్నాయి? కనబడే 4 చెట్లు, 4 చెట్లు ఉన్నాయి. ప్రతి వాక్యము ఎంతో మనకి క్లియర్గా, అంటే దేవుడు ఆత్మ ద్వారా బయలుపరిచినప్పుడు, ఆ ఆత్మలోంచి ఆ మాటలు మనం గ్రహించినప్పుడు, ఆత్మలో నుంచి మన ఆత్మని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆ వాక్యాన్ని బయలుపరుచుకుంటూ మనం ధ్యానం చేస్తే అబ్బా ఎంత గొప్పగా ఉంటుంది. ప్రతి ఒక్క వచనం మనకు ఆశీర్వాదకరమే. బైబిల్ ఉన్న ప్రతి మాట, దేవుని మాట మనకి ఆశీర్వాదకరమే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రతి మాట మనకి ఆశీర్వాదకరం. కనుక ఈరోజు ఒక 4 చెట్లు, చాలా పెద్ద సబ్జెక్టే కానీ సమయం సరిపోయిందో లేదో అయినా చూద్దాం. ఓకే, 4 చెట్ల గురించి క్లుప్తంగానే తొందరగానే వివరించాలని ఆశపడుతున్నాను. ఆ 4 చెట్లు ఏంటయ్యా అంటే, మనం న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 8 నుంచి 15 వచనములు, 8 నుంచి 15 వచనములు మనము ఆ 4 చెట్లు
ఆ చెట్ల గురించి, ఆ చెట్లకున్న ఆలోచన ఏంటి అనేది దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడాలనుకుంటున్నాడు. హల్లెలూయా. ఆ 4 చెట్లు నువ్వేంటి అనేది ఇప్పుడే వాక్యం చెబుతున్నప్పుడే నేను ఏ చెట్టులాగా ఉండాలి, ఏ చెట్టులాగా ఉండాలి అని ఆలోచన చేసుకోవాలి. ఈ 4 చెట్లలో నేను ఏ చెట్టుని, ఈరోజు ఒక అద్భుతమైన ఆలోచన దేవుడు నీతో నాతో బయలుపడుతున్నప్పుడు ఆ 4 చెట్లు నేను నా పాత్ర ఏంటి, ఆ 4 చెట్లు నేను ఏంటి అనేది ఒకసారి ఆలోచన చేసుకుందాం. త్వరగానే మనం ముందుకు సాగుతాం. మొదటగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ చెట్లన్నీ మీటింగ్ పెట్టుకున్నాయంట. ఏం చేసినాయమ్మా? ఏంది? మమత నన్ను చూసి చెట్టుకుంది, చెట్లు ఏంటో మీటింగ్ పెట్టుకోవటం ఏంటి? మా మాస్టర్ గారి మైండ్ లేదైంది, ఏందో మట చెప్తున్నా. చెట్టు మీటింగ్ పెడతా మరి ఎందుకంటే మీటింగ్ అంటే దేవుని స్తోత్రం హల్లెలూయా అన్నాను కూర్చొని. చెట్లన్నీ ఏం చేసినాయి అంటమ్మా? చెట్లన్నీ కలిసి నిజమే మీటింగ్ పెట్టుకోండి కదా. చెట్లన్నీ కలిసి మీటింగ్ పెట్టుకుని ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని న్యాయాధిపతుల గ్రంథంలో 9వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనం మనం చూస్తే, చెట్లు తమ మీద రాజును ఒక్కని అభిషేకించుకున్న వాళ్ళని మనసుకు కలిగి బయలుదేరను. ఏం చేస్తున్నాయంటే చెట్లన్నీ కలిసి ఏం చేస్తున్నాయమ్మా? చదివి వాక్యం చదివారు కదరా. ఏం చేయాలనుకుంటున్నాయి? మీటింగ్ పెట్టుకునే లేదా? చెట్లన్నీ మీటింగ్ పెట్టుకున్నాయా? మనుషులే కాదు మీటింగ్ పెట్టుకునేది, చెట్లు కూడా మీటింగ్ పెట్టుకుంటాయి. ఓకే, చెట్లన్నీ కలిసి ఒక మంచి కాన్ఫరెన్స్ ని ఏర్పాటు చేసుకున్నాయంట. దేవుని స్తోత్రం హల్లెలూయా. చెట్లన్నీ కలిసి ఎందుకంటే తనకు వాళ్ళందరికీ ఒక రాజు కావాలని, చెట్లన్నిటికీ ఒక రాజు కావాలని మంచి ఆలోచన చేసుకుంటున్నాయి. హల్లెలూయా. మాకు ఒక ఆలోచన చేస్తున్నాయి, మాకు ఒక రాజు లేడు, అందరికి రాజులు ఉన్నారు, మాకు ఒక రాజు లేడు, మాకు ఒక రాజు కావాలి, ఒక రాజు కావాలని ఆలోచన చేసి అన్ని చెట్లు కలిసి ఒక కాన్ఫరెన్స్ పెట్టుకొని, ఒక మీటింగ్ పెట్టుకొని, మనకి రాజుగా ఎవరుంటే బాగుంటారు, మనకి రాజుగా ఎవరుంటే బాగుంటారని ఆ చెట్లన్నీ కలిసి ఒక చెట్టు దగ్గరికి పోయినాయి అంట. ఆ చెట్లన్నీ కలిసి ఏం చేసినాయి? ఒక చెట్టు దగ్గరికి పోయినాయి అంట. చూడండి 9వ వచనంలో ఏ చెట్టు దగ్గరికి వెళ్ళి? మమ్మును వేలుమని ఒలివ చెట్టు నడగా అక్కడ స్పీడ్ గుద్దు. ఎక్కడికి వెళ్ళి ఆ చెట్లన్నీ కలిసి ఒక ఒలివ చెట్టుకి పోయినాయి, ఒలివ చెట్టు దగ్గరికి పోయినాయి. మనందరికంటే ఈ బెస్ట్ కొంచెం మనల్ని పరిపాలిస్తాడు. చెట్లకి అన్నిటికీ రాజు కావడానికి ఒలివ చెట్టు అక్కడికి పోయింది. ఎందుకంటే ఆ ఒలివ చెట్టు మనని పరిపాలిస్తుందేమో, మనకి రాజుగా ఉంటుందేమో, మనని రాజుగా పరిపాలిస్తుంది, మన అవసరత నిమిత్తము మన యొక్క అవసరంలో ఇదిగో రాజు చెప్పుకుంటే రాజు తీరుస్తాడు కాబట్టి మనకు ఒక రాజు ఉండాలని ఆలోచన చేసి చెట్లన్నీ ఒక మీటింగ్ పెట్టుకొని ఒక చెట్టు దగ్గరికి పోయి అడుగుతున్నాయి. ఆ ఒలివ చెట్టు దగ్గరికి పోయి ఏమని? మమ్మల్ని వేలమని ఒలివ చెట్టు నడగా. ఒలివ చెట్టు ఏమంటుంది చూద్దామా? ఒలివ చెట్టు దేవునిని మానవుల్ని దేని వల్ల నరులు సన్మానించుదురో ఆ నా తైలము నేకమాని చెట్ల మీద రాజునే ఉండి ఇటు అటు ఊగటకు నేను వచ్చేదనా. అర్థమైందా? మాకేం అర్థమైందండి? ఏమంటుందమ్మా చెట్టు? ఏమంటుంది చెట్టు? ఒకసారి ఆలోచన చేయండి. ఒకసారి ఇక్కడ వచ్చి ఇదిగో నేను రాజుగా చేస్తాను, నీకు ఒక రాజ్యం ఇచ్చేస్తాను, ఒక దేశం ఇచ్చేస్తాను, ఆ రాజుకు నువ్వే కింగ్వి, నీకు పోటీ అంటే ఎవరు లేరు, నీకు పోటీ అంటే ఎవరు లేరు, నువ్వే ఇంకా మమ్మల్ని పరిపాలించేవాడు అంటే ఏం చేస్తారు? మనం ఎగిరి గంతులు వేస్తాం కదా. ఫ్రీగా ఇస్తే ఊరుకుంటావా? ఫ్రీగా ఇస్తే ఫెనైల్ కూడా తాగుతారట చాలా మంది. ఊరుకుంటావా? మనం ఆ చెట్లని ఏకగ్రీయంగా ఒక రాజుని ఏర్పాటు చేసుకుంటానికి అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చి, ఒలివ చెట్టు దగ్గరికి వచ్చి ఏమంటున్నాయంట? ఒలివ చెట్టు దగ్గరికి వచ్చి నిన్ను రాజుగా మేము నియమించుకుంటావయ్యా అంటే ఈ చెట్టు ఏం చేయాలి?
అమ్మ ఈ చెట్టు ఏం చేయాలి? ఎగిరి గంతులు వేయాలి. అయ్యో రాజు అంటే మామూలా? రాజు అంటే సర్వభాగ్యం. ఇంకా అసలు ఎంతో గొప్ప భాగ్యం కదా రాజుగా ఉంటాం. అందరూ అది కూడా పోటీ లేకుండా రాజ్యం కోసం యుద్ధాలు చేస్తూ ఉంటారు. రాజ్యాన్ని ఆక్రమించుకోవటానికి, దేశాన్ని దోసుకుంటానికి యుద్ధాలు చేస్తూ ఉంటారు కదా. ఎందుకంటే ఆ రాజ్యాన్ని స్వాధీనపరచుకోవటానికి. కానీ ఇక్కడ ఫ్రీగా వచ్చేస్తుంది రాజరికం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమొస్తుందమ్మా? ఫ్రీగా వస్తుంది. ఫ్రీగా వస్తుంటే ఈ అమ్మాయికి సిట్టి ఏమంటుందంటే నాకు వద్దు అంటుందంట. ఏమంటుంది? నాకు వద్దు, ఈ రాజరికం నాకు వద్దు అంటుంది. ఎంత ఎర్రి చెట్టు ఇది, ఎంత పిచ్చి చెట్టు ఇది, నాకు వద్దు అంటుంది. మనం ఉంటామట? మనం ఉంటామమ్మా? అమ్మా మనం ఉంటామా? ఉన్నాం కదా. మనం ఒక రాజు ముఖ్యమంత్రి చేస్తా అంటే, అమ్మా ఏనండి, మననే ముఖ్యమంత్రి చేస్తానంటే అబ్బా ఎగిరి గంతులు వేస్తాం. ఒక రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిని చేస్తే ఎగిరి గంతులు వేస్తాం. కానీ ఈ చెట్టు ఏమంటుంది? నో నో. ఏమంటుంది? నో. ఆ ధైర్యం ఉండాలండి విశ్వాసులకి. హల్లెలూయా. ఫ్రీగా వచ్చిందని మనం ఉరకటం కాదు, ఉచితంగా వచ్చిందని పరిగెత్తడం కాదు. దేవుని బిడ్డలైన మనకి ఏది మంచిదో ఏది చెడుదో అది గ్రహించి నో, చెడు దానికి నో అని చెప్పాలి. హల్లెలూయా. ఏం చెప్పాలి? నో నో అని చెప్పాలి. ఇది అదే చెప్తుంది. ఏమని చెప్తుంది తెలుసా? మొదట చూడండి, ఒలివ చెట్టు ఏమంటుంది తెలుసా? దేవుని మానవుల్ని దేని వలన నరులు సన్మానించుదురో ఆ నా తైలము నీక మాని చెట్ల మీద రాజనయ్యుని ఇటు అటు ఊగటకు నేను వచ్చిద్దనా అని వాటితో నేను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయ్యా నా దేవునికి కావలసిన అవసరమును, నా దేవునికి కావలసిన ఆ తైలమును, నా దేవునికి కావలసిన ఆ నూనెను నేను ఇయ్యకుండా నేను రాజుగా ఉండలేను, అటు ఇటు తిరగలేను. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క బిడ్డలమైన మనము సత్యము గ్రహించాలి. హల్లెలూయా. ఇక్కడ ఒక మంచి సత్యాన్ని తెలియజేస్తుంది ఒలివ చెట్టు. ఒక మంచి ఆలోచన తెలియజేస్తుంది సంఘానికి, సంఘ బిడ్డలైన మనకి. దేవుని బిడ్డలైన మనం ఎలాగుండాలి? ఈ లోకములో ఇదిగో చాలా వాటిని పొందుకోవటానికి దేవుని వదిలిపెట్టేస్తాం. ఇక్కడ చెట్టు మొదటి స్థానము దేవుడికి ఇచ్చింది. హల్లెలూయా. మొదటి స్థానము ఎవరికి ఇచ్చిందమ్మా? దేవుడికి ఇచ్చింది. దేవుడికి ఇచ్చి నేను దేవుడికి కావాల్సిన నాలోంచి ఆ తైలము దేవుడికి ఇవ్వటానికి నేను సిద్ధపడకుండా నేను వచ్చి రాజుగా ఉండటానికి. ఇంకొక మాట అంటే ఏముంది? అటు ఇటు ఊగటానికి. అటు ఇటు అంటే లోకములో ఉండటానికి. రాజుకి ప్రార్థన చేసుకోవటానికి కూడా సమయం సరిపోదండి. రాజు లోక పనులకే సమయం అంతా వెచ్చించుకుంటా ఉంటాడు. రాజు దేవుని సరిగా ఆరాధించలేడు, స్థుతించలేడు. రాజుకి అనేకమైన పనులు ఉంటాయి. మనలాగా ఫ్రీగా హృదయ శుద్ధితో ఆరాధించలేడు. పరిశుద్ధమైన ఆరాధన రాజు చేయలేడు. లోకపు పనులు ఉంటాయి. లోకపు పనులు వైపు అటు, దేవుని వైపు ఇటు. దేవుని వాక్యం ఏముంది? నువ్వు ఉంటే చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు, నువ్వు వెచ్చని జీవితం నీకు వద్దు అంటున్నాడు. హల్లెలూయా. నువ్వు ఉంటే లోకం వైపు ఉండు, నువ్వు ఉంటే లోకం అట్టైనా ఉండు, లేదంటే ఇట్టైనా ఉండు. ఉంటే దేవులైనా ఉండు, లోకములైనా ఉండు. నువ్వు అటు కాకుండా ఇటు కాకుండా మధ్య జీవితం, గోడ మీద పిల్లి జీవితం వద్దండి. గోడ మీద పిల్లి జీవితం కాదు విశ్వాస జీవితం. దేవుడు మన దేవుడు అవునంటే అవును, కాదంటే కాదు. కనుక చూడండి ఎంత గొప్ప వాక్యము ఇక్కడ దేవుని యొక్క మాట ద్వారా ఒలివ చెట్టు చెప్తుంది. దేవుని మొదట ఎవరికి ప్రాముఖ్యత ఇచ్చింది? చెట్టు ఎవరికి ప్రాముఖ్యత ఇచ్చింది? దేవునికి ఇచ్చిందండి. మనలాగా అన్ని అయిపోయినాక చూద్దాంలే, మన పనులన్నీ ముగించుకున్నాక చూద్దాంలే, మన అవసరతలన్నీ పని చేసుకొని, మనకు కావాల్సినన్ని చూసుకొని, మన సంపాదన చూసుకొని లాస్ట్ చూద్దాం సమయం ఉంటే దేవుడికి అనుకోవట్లేదు అక్కడ ఆ చెట్టు.
మొదటి స్థానము దేవుడికి ఇచ్చిన వాళ్ళు ఎంతగానో ఆశీర్వదించబడతారు. హల్లెలూయా. మొదటి స్థానము దేవునికి ఇచ్చిన వాళ్ళు ఆశీర్వదించబడతారండి. మొదటి స్థానము దేవునికి ఇచ్చిన వాళ్ళు దీవించబడతారు. దేవుని యొక్క సన్నిధిలో ఎవరైతే మొదటి స్థానం ఉంటుందో వాళ్ళకి ఈ యొక్క చెట్టు ఏం చేసిద్దంట, తైలము, నా తైలము నూనె. తైలం అంటేనమ్మా నూనె. నూనెని దేవుడికి, ఆ నూనె దేనికి సాదృశ్యము? అభిషేకానికి సాదృశ్యము. హల్లెలూయా, హల్లెలూయా. ఆ నూనెని ఈక నేను నిన్ను ఏలటానికి నేను వస్తానా? నా దేవుడు, నన్ను సృష్టించిన నా దేవుడికే నేను అంకితము. నన్ను ఇదిగో బాగు చేసిన నా దేవుడికే, నన్ను నిర్మించిన నా దేవుడికే, నన్ను ఈ విధంగా ఈ స్థితిలో ఉంచిన నా దేవుడికే నా జీవితము. నా దేవుడి తర్వాత ఈ లోకంలో ఏదైనా గాని, దేవుని స్తోత్రం, హల్లెలూయా, ఒక విశ్వాసాన్ని బయలుపరుస్తుంది ఈ ఒలివ చెట్టు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నూనెతో ఏం చేస్తారంటే తెలుసా, ఆ రోజులో దాని నూనె చాలా ప్రాముఖ్యమైందంట. దాని నూనె ఏం చేస్తారంటే అభిషేకానికి వాడతారు. తర్వాత ఆ రోగులకి స్వస్థత పొందుకోవటానికి ఆ నూనెని ఔషధంగా వాడేవారు. కనుక ఎందుకు మనము మంచి సమరయ గురించి మనకు తెలుసు. ఆ మంచి సమరయని దేనికి అంటారంటే, ఒక వ్యక్తిని యెరూషలేములో వెళ్తా ఉంటే అక్కడ దొంగలు వచ్చి ఆ వ్యక్తిని కుట్టేసి తన దగ్గర ఉన్న డబ్బు తీసుకుని వెళ్ళిపోయి, ఆ డబ్బులు తిన్న వ్యక్తి రోడ్డు మీద పడి ఉంటే పరిసరులు వెళ్తారు, శాస్త్రులు వెళ్తారు, చూసుకుంటూ వెళ్తారు, ఎవరు సహాయం చేయరు. కానీ ఆ సమరయుడు వెళ్ళి ఏం చేశారు, అతని గాయానికి నూనె రాసినట్టుగా ఉంటది వాక్యంలో. నూనె రాసి, ఆ నూనె ఏ నూనె తెలుసా? ఈ నూనె ఒలివ చెట్టు నూనె. ఆ చెట్టుకున్న ఔషధం, ఆ తైలము నా దేవుడికి ఇవ్వక మనుషులకి, ఇంకా ఏమంటుంది, మనుషులు కూడా దేవునితో పాటు సెకండ్ ప్లేస్ ఏంటంటే మానవులకి. హల్లెలూయా. మానవులకి, దేవుడికి. చూడండి, నిర్గమకాండం ఒకసారి చూస్తే మరి ప్రియ దేవుని బిడ్డలారా, నిర్గమకాండము 27వ అధ్యాయంలో మనం చదివినట్లయితే అక్కడ దేవుని మాట బయలుపరుస్తుంది. చూడండి ఒకసారి 27వ అధ్యాయము 21 వచ్చిన నేను చదువుతాను. మరియు దీపము నిత్యము వెలిగించినట్లు ప్రతిమనకు దంచి తీసిన అచ్చము ఒలివ నూనె తేవల్ని ఇశ్రాయేలు ఆజ్ఞాపించును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇశ్రాయేలుగా ఆజ్ఞాపించును. ఏంటి చూడండి, మంచి తైలం అండి, మంచి తైలము. ఆత్మ ఆ దీపాన్ని వెలిగించబడటానికి, నీలో ఉన్న ఆత్మ దీపము వెలిగించబడటానికి ఈ నూనె ఎంతో అవసరము. నీలో ఉన్న ఆ చీకటిని పోగొట్టుకోవటానికి, నీలో ఉన్న అంధకారాన్ని పోగొట్టుకోవటానికి వాక్యం అనే దీపము నీకు అవసరము. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తైలము దేవుడికి అనుగ్రహించడానికి, దేవుడికి అందించడానికి నేను రాజుగా ఉండనంటుంది. రాజుగా మనమైతే ఈ సమయంలో ఎవరైనా వచ్చి మీకు ఏదైనా ఫ్రీగా ఇస్తాను కింద మీటింగ్ పెడితే మనం అందరం పోతాం. ఉండేది నేను ఒక్కనే ఉంటా. దేవుడికి మొదటి, అవన్నీ తర్వాత అండి. లోకము దేవుడి తర్వాత లోకము. కానీ మనం ఏం చేస్తాం, రివర్స్. మొదటి లోకము, తర్వాత. అందుకే మనము ఆత్మీయంగా ఎదగలేకపోతున్నాం. ఆత్మీయంగా మనము దేవుని యొక్క కృపలో ఉండలేకపోతున్నాం. దేవుని యొక్క సన్నిధిలో ఉన్న నువ్వు నేను ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మశక్తి ద్వారా, ఆత్మ బలం ద్వారా యేసయ్య దేవుని యొక్క మాటలు చలవిచ్చినట్లుగా, ఇదిగో ఏదైతే ఒలివ చెట్టు, ఇదిగో నేను రాజుగా ఉన్నాను. ఎందుకంటే నా దేవుడికి నేను ప్రతిరోజు తైలం అందించాలి. నా సమర్పణ, నా జీవితం దేవుడికి అంకితం. ఇంకా నాకు ఇంకేది అక్కర్లేదు. ఆ పట్టుదల మనలో ఉండాలి. విశ్వాసమైన దేవుని స్తోత్రం, హల్లెలూయా అని చెప్పి, అందుకే దావీదు 52వ కీర్తనలో 8వ వచనంలో, నేనైతే దేవుని మందిరంలో ఎలా ఉంటా అంటున్నామా, పచ్చని, చదవనమ్మా, ఒలివ చెట్టు వలె నున్నాను అంట. నేనైతే దేవుని మందిరంలో ఒలివ చెట్టు వలె ఉన్నాను. 52వ దావీదు కీర్తన 8వ వచనంలో, నేనైతే దావీదు ఆశీర్వదించబడటానికి, దావీదు దీవించబడటానికి, దావీదు యొక్క సింహాసనం స్థిరపడటానికి కారణమైందే తెలుసా, దేవునికి మొదటి స్థానం ఇచ్చాడు కనుక.
ఎవరికమ్మా? మనం అవన్నీ ఇవ్వకుండా దేవుని వాక్యంలో ఈరోజు చాలా మంది ఏం చేస్తారంటే ఆశీర్వాదములు మంచి మాటలు ఏమి అయ్యే చెప్తూ పోతూ ఉంటారు. బైబిల్ జ్ఞానం తెలీదు, విశ్వాసులకు తెలుసుకోలేరు. మనకి ఏదైతే ఎక్కడక్కడక్కడ ఆశీర్వాదాలు ఉంటాయో ఆ మాటలు చెప్పుకుంటా పోతే ఆ సత్యాన్ని ఎప్పుడు తెలుసుకుంటాం? ఈరోజు ఇదిగో దేవుడు మొదటగా దేవుడు కొరకు మొదటగా నా రాజ్యమును నా నీతిని మొదటగా ఎత్తుకుడి, తర్వాత ఈ లోకంలోని అన్ని మీకు అనుగ్రహిస్తా అంటాడు దేవుడు. హల్లెలూయా. దేవుడు అన్ని అనుగ్రహిస్తాడు. కనుక మొదటగా దేవునికి మనం ప్రధాన స్థానం ఇవ్వాలండి. ఊగిసలాట జీవితం వద్దు. ఊగిసలాట ఇక్కడ కొన్ని రోజులు అక్కడ కొన్ని రోజులు మన జీవితాలు వద్దండి. ఇక్కడ కొన్ని రోజులు అక్కడ కాదు, స్థిరంగా ఉండాలి. స్థిరమైన జీవితం ఉండాలి. శాశ్వతమైన జీవితము దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. స్థిరంగా నువ్వు ఉంటే, నిరీక్షితో నీవు ఉంటే, 25 సంవత్సరాలు అబ్రాహాము ఇదిగో నిరీక్షించాడు, నిరీక్షణతో వెదురు చూపులు చూశాడు. నిరీక్షణ దేవుడిలో ఉండాలి, స్థిరంగా దేవుడిలో ఉండాలి. ఊగిసలాట వద్దండి. సాతానుడు ఊగిసలాటని వాడు ఏం చేస్తాడంటే ఎప్పుడు మింగుదామా అని ఎదురు చూస్తూ ఉంటాడు. సాతానుడు బలహీనుల్ని పడగొట్టడానికి, బలవంతులను పడగొట్టలేడు వాడు. సాతానుడు ఎప్పుడు ఎవరైతే బలహీనులు ఉంటారో వాళ్ళని సాతానుడు ఎప్పుడు మురుగుదామా అని గర్జించే సింహాలే ఉంటాడు. కనుక అప్పుడు ఏ దేవుని బిడ్డలారా ఆ విధం కాకుండా అది చూడండి, ఒలివ చెట్టు ఏం చేస్తుంది? మంచిగా దేవునికి ప్రాముఖ్యత ఇస్తుందండి. హల్లెలూయా. దేవునికి ప్రాముఖ్యత ఇస్తుంది. రెండవదిగా మానవులకి ఇస్తుందండి. ఆ ఒలివ చెట్టు తర్వాత మానవులకి ఆ నూనె మానవులు కూడా యూజ్ చేస్తూ ఉంటాడు. ఈరోజు ఒలివ నూనె చాలా కాస్ట్లీ అయిపోయింది. చాలా మంది వాడుతున్నారు. కొలెస్ట్రాల్ రాదని, ఆ నూనె వాడితే మంచి జబ్బులు రావని, మనకి ఇమ్యూనిటీ ఏమంటారు దాన్ని, రోగ నిరోధక శక్తి ఉంటుందని చాలా మంది వాడుతూ ఉన్నారు. ఆ నూనెని చాలా కాస్ట్లీ. ఒలివ నూనె చాలా శ్రేష్టమైంది కాబట్టి కనుక అది మానవులకి ఇందాక చెప్పే కదా, అది ఎవరికి ఆ నూనె వెలుగు కూడా పనికి వస్తుందండి. వెలుగు ఆ నూనెలో ఆ వెలుగు లేకపోతే మన జీవితము అంధకారమే. ఆ వెలుగు కూడా మనకు మొదటగా ఆ ఒలివ చెట్టు ప్రధానంగా దేవుడికి ప్రధాన స్థానం ఇచ్చింది, తర్వాత మానవులకి ఇచ్చింది. అందుకే ఆ చెట్టు ఏం చేశాడో తెలుసా? దేవుడు అసలు ఎండిపోదంటండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ చెట్టు ఎండిపోదు తెలుసా? నువ్వు నీళ్ళలో ఉండు, ఎండలో ఉండు, ఎన్ని రోజులున్నా అదే పచ్చదనం. ఆ చెట్టుకి దేవుడు ఇచ్చిన వరం అది. ఈరోజు ఆ వరము నీకు ఇవ్వాలనుకుంటాడు దేవుడు. నువ్వు నిత్యత్వములో ఉండటానికి, సంతోషంగా ఉండటానికి, నీ కుటుంబం ఆనందంగా ఉండటానికి దేవుడు ఆ చెట్టులాగా నువ్వు ఉన్నప్పుడు, చెట్టులాగా మొదటి స్థానము దేవుడికి ఇచ్చినప్పుడు, చెట్టులాగా ఆ ఒలివ చెట్టులాగా నువ్వు ఉన్నప్పుడు, దేవుడికి సమర్పించుకున్నప్పుడు, అప్పుడు మనకి నోవహు కాలంలో, ఆది కాలంలో 8వ అధ్యాయంలో మనం చూస్తాం. 8వ అధ్యాయము 11వ వచనంలో మనం చూస్తాం. ఆ 11వ వచనంలో అక్కడ నోవహు కాలంలో ఎన్ని రోజులు వర్షం పడిందమ్మా? 48 రోజులు, అంటే 40 రాత్రులు 40 పగలు. ప్రచండ వర్షం. అది ఏ వర్షం? అది ప్రచండ వర్షం కురిసినాక ముందుగానే దేవుడు చెప్పినట్లుగానే అందరూ నోవహు కుటుంబం, కొంతమంది జంతువులు అందులో ఓడలు ఎక్కి ఉన్నాయి. ఆ తర్వాత ఆ నీళ్లు ఇనికిపోవటానికి 150 రోజులు పట్టింది. ఆ నీళ్లు ఇనికిపోవటానికి 150 రోజులు. ఆ 150 రోజులు అంటే ఎంత హైట్? పర్వతాలే మునిగిపోయినాయి, చెట్లే కాదు. ఇంక పర్వతాలు మునిగిపోతే చెట్లు ఉంటాయా? కానీ ఆయన వర్షం తగ్గినాక ఒక 150 రోజులు, ఒక 120 రోజులు, 100 రోజులకి ఏం చేసినాడు తెలుసా? ఆయన ఫస్ట్ ఒక కాకిని పంపించండి బయటికి. నీళ్లు ఇనికిపోయినాయో లేదా చూసి రావటానికి కాకిని పంపిస్తే ఆ కాకి చచ్చిన శవాలని, చచ్చిన చేపలను పీక్కుంటూ ఎక్కడ ఆగిపోయింది. అది ఇంక రాలా తిరిగి. తర్వాత కొన్ని రోజుల తర్వాత నల్ల పావురాన్ని పంపించాడు బయటికి. అది పోయి ఏం తీసుకొచ్చింది? ఒలివ ఆకులు తీసుకొచ్చిందంట. హల్లెలూయా. తీయండి ఒకసారి ఆదికాండం 8వ అధ్యాయం 11వ వచనం. తీరా?
అది ఆ. అతని యొద్దకు వచ్చినప్పుడు ఆ, ఉంచబడిన ఆ. ఒలీవల చెట్టు ఆకు ఏం ఆకంటమ్మా? ఒలివల చెట్టు ఆకు. చూడండి, 150 రోజులు నీళ్ళలో ఉండగానే, నీళ్ళలో ఉన్న చెట్టు ఉరకెత్తి చనిపోయింది కదమ్మా. చచ్చిపోతే చెట్లు నీళ్ళలో ఎక్కువ ఉన్నా కానీ ఏం చేస్తాయి? చచ్చిపోతాయి. కానీ ఈ ఒలివ చెట్టు సావలేదండి, జీవం కలిగి ఉంది. హల్లెలూయా. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో దేవుడికి ప్రథమ స్థానం ఇస్తే నీ కుటుంబాన్ని దేవుడు ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. హల్లెలూయా. నువ్వు దేవుడి స్థానం ఇవ్వకపోతే నీ జీవితము అంతే అండి. చాలా మంది కొత్తలో అన్నిట్లో నేనే ముందంటారు, అన్నిట్లో నేనే ముందంటారు. రాంగ ఏముందంటే ఇంక సాల్లే సంబరం అనుకుంటా ఉంటారు కదా. అందుకే ఈ చెట్టు అలా కాదండి, నా దేవునికి ప్రధాన స్థానం. ఆ తర్వాత ఈ చెట్లన్నీ కలిసి మళ్ళీ ఎక్కడికి వెళ్ళినాయి అంట? ఒక చెట్టు అయిపోయింది. ఒక చెట్టు ఏమైందమ్మా? ఒక చెట్టు, నా దేవుని కావలసిన ఈ తైలము ప్రతిరోజు నేను అందించాలి, నాకు రాజు వద్దు, నాకు రాజు ముఖ్యం కాదు, నా దేవునికి నేను ఉపయోగపడాలి. హల్లెలూయా. నా దేవునికి నేను ఉపయోగపడాలని ఆగిపోయింది. మానవులకి సహాయకుడిగా ఉండాలని ఈ చెట్టు రాజరికాన్ని తీసుకోలేదండి, రాజరికంని తీసుకోవాలి. అతి ఆశ పడలేదు. అది ఆశ ఉండటం వేరే, నేను బ్రతికున్నాను, నేను జీవించున్నాను ఆశ. అతి ఆశ ఏంటండి? ఇంకా నాకు కావాలి 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 కావాలి. నీ బ్రతుకంతా అంతే, మారు. అది అతి ఆశ. దేవుడిచ్చిన దాంట్లో తృప్తిగా ఉండే దేవుళ్ళు ఎదుగుతూ ఉండాలి. ఇది అతి ఆశ పడలేదు. నాకొద్దు నీ రాజరికము, నీ రాజత్వము నాకొద్దు, నాకు దేవుణ్ణి నేను ఆరాధించుకోవాలి. హల్లెలూయా. ఇంక ఈ చెట్లన్నీ ఏం చేసినాయి అంటే మళ్ళీ ఎక్కడికి వెళ్ళినాయి అంట? 10-11 వచనాలు చదువుదామా? అప్పుడు చెట్లు చదవనమ్మా. చాలమ్మా. ఇక్కడ ఏం చేస్తాని? ఒక చెట్టు అయిపోయింది, ఒలివ చెట్టు అయిపోయింది. ఈ చెట్టు ఇంకా లాభం లేదని చెప్పి ఈ చెట్లన్నీ కలిసి ఎక్కడికి వెళ్ళి? అంజూరపు చెట్టు కాడికి వెళ్ళినాయి. అంజూరపు చెట్టు కాడికి ఏమంటని? అప్పుడు చెట్లు నువ్వు వచ్చి మమ్మను ఏలమని అంజూరపు చెట్టుని అడగా. అంజూరపు చెట్టు ఏమంటారు చూడండి, అంజూరపు చెట్ల మీద రాజునే ఉండి ఇటు అటు ఊగులాడటకు. చూడండి, కామన్. ఆ చెట్టు, ఒలివ చెట్టు ఏదైతే అందో ఇది కూడా అదే మాట అంటుంది. చూడండి, దేవుళ్ళో ఉన్న వాళ్ళు అందరూ ఒకే రీతిగా ఉంటే ఒకే మాట అండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకే మాట, ఒకే మనసు. దేవుడు అదే అంటాడు, అందరూ ఒకే మనసు ఉండాలి. మనకి దేవుని యొక్క మనసే ఉండాలి, క్రీస్తు మనసే ఉండాలి. ఆ మనసు ఉండాలి, ఒకే మాట మాట్లాడతాం. దేవుడు ఎవరంటే సర్వోన్నతమైన దేవుడు అని మనం చెప్పగలుగుతాం. చాలా మంది దేవుడు ఎవరంటే చెప్పలేని స్థితిలో చాలా మంది ఉన్నారు. అటు ఇటు ఏమైతే చెట్ల మీద రాజునే అటు ఇటు ఒకటకు నా మాధుర్యమును, నా మంచి ఫలమును నేను ఇక మానుదునా. అబ్బా, ఎంత గొప్ప ఆలోచన అండి. ఈ అంజూరపు చెట్టు, ఒలివ చెట్టు అన్నట్లుగానే ఈ అంజూరపు చెట్టు కూడా ఏమంటుంది తెలుసా? నా మాధుర్యమును. ఎంత గొప్ప మాట అండి ఇది. మాధుర్యమును నాలో ఉంచిన దేవుడు, నాలో నింపిన ఈ యొక్క దేవుని యొక్క మాటలు, అదిగో నా మాటలు, ఈ మాధుర్యమైన మాటలు నేను 10 మందికి చెప్పాలి. నా జీవితము, ఈ సంతోషకరమైన జీవితము, ఈ ఆనందకరమైన జీవితము నా దేవుడితో, ఇదిగో దేవుడి ప్రజలతోనే పంచుకోవాలి. బా, ఎంత గొప్పదండి మాధుర్యమైన మాటలు. దేవుని మాటలు ఎలాంటి మాటలమ్మా? 119 దావీదు కీర్తనలో 103లో నీ వాక్యము నా జీవోకం ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీయనిదంట. దేవుని మాటలు. అంజూరపు చెట్టు, ఇదిగో దానిలో ఉన్న ఆ మాధుర్యమును నా దేవుడికి అందించాలి నేను. హల్లెలూయా. ఆ మాధుర్యము నేను పోగొట్టుకోకుండా, నువ్వు ఇచ్చిన ఈ అధికారము నాకొద్దు, ఈ రాజరికము నాకొద్దు, నాకు దేవుళ్ళలోని ఆనందము, దేవుళ్ళలోని సంతోషము. ఎంత గొప్ప ఆలోచన అండి. చూడండి, నేను తిరగను, నా జీవితము ఈ లోకానికి నేను అప్పచెప్పుకోను, నా దేవుడికి నా జీవితము. ఎంత చక్కగా ఆ చెట్లు ఇవ్వడిస్తున్నాయి. చెట్ల మీద రాజునే ఉండి అటు ఇటు ఊగుటకు నా మాధుర్యమును, నా మంచి ఫలమును ఏం చేస్తున్నాడమ్మా? మంచి ఫలములు. అది ఎంత చాలా మంచి అంజూరపు ఫలములు ఎంత బాగుంటాయి. ఆ మంచి ఫలములు నీ ఫలించాలి. నేను రాజుగా ఉంటే నా యొక్క
ఒరిజినాలిటీ మిస్ అయిపోతాను, నా ఒరిజినాలిటీ పోగొట్టుకుంటాను, నా దైవత్వం నేను పోగొట్టుకుంటాను, నాలో ఉన్న ఈ మధురమైన మాటలు వాక్యము ఇదిగో నేను పోగొట్టుకుంటాను. కనుక నాకు ఈ లోకం వద్దు, నేను లోకం వైపు చూడను, నేను దేవుళ్ళలోనే ఉంటాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకే ఆలోచన, ఒకే తలంపుతో ఈ యొక్క అంజురుపు చెట్టు కూడా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. తన ఫలములు, మంచి ఫలములు ఫలించకపోతే మనకు తెలుసు. ఏమన్నా వార్తలో 10వ అధ్యాయంలో చూస్తాడు, మీరు ఫలించే వ్యవసాయకుడు, మన ద్రాక్షావళి వ్యవసాయకుడు, ఆయన మంచి తోటలో నిన్ను పెట్టుకుంటే మంచి ఫలములు ఫలించకపోతే చూస్తాడు, ఏం చేస్తాడు? నరికేస్తాడు, అగ్నిలో పడేస్తాడు. నా జీవితం అలా చేసుకొని నేను మంచి ఫలములు ఫలించాలి. నా దేవుడి కొరకు నువ్వు ఎంతగా నిలబడితే నువ్వు అంతగా ఆశీర్వదించబడతావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దావీదు అంటాడు, తేనె కంటెను తేనె దారుల కంటెను మధురమైనవి దేవుని మాటలు. ఆశ నా దేవుని మాటలు నేను వినటానికి, నా దేవుని మాటలో నేను గ్రహించడానికి నేను ఆశ కలిగి. అందుకే ఆదివారం అంటే దేవుడిదండి. ఆదివారం పోగొట్టుకోకూడదు ఎవరు, ఆదివారం మిస్ చేసుకోకూడదు ఎవరు. అందుకే చెట్లు అటు ఇటు నేను ఉండటానికి నాకు ఇష్టం లేదు. నేను ఒకే రీతిగా ఉంటాను, ఏక తలంపుతో, ఏక ఆలోచనతో, ఒకే తలంపు. ఇంకా నా ఆలోచన ఏది లేదు, నా దేవుడికి నేను పనికి రావాలి. ఆదివారము ప్రభు సన్నిధిలో నేను ఆ జీవపు మాటలు గ్రహించాలి, ఆ మంచి ఫలములనే ఫలించాలి. అది అంజూరపు చెట్టు యొక్క ఆలోచన. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక ఆలోచన, ఇంకో చెట్టు దగ్గర పోదామా? ఇవన్నీ ఇంక ఈ చెట్టు దగ్గర కూడా లాభం లేదనుకొని ఎక్కడికి వెళ్ళినాయంట? ఇంకో చెట్టు కాడికి వెళ్ళినాయి. ఏదంట 12-13 అటు తర్వాత నువ్వు వచ్చి మమ్మల్ని వెళ్ళమని ద్రాక్షవల్లిని అడగా, ద్రాక్షవల్లి దేవుని మానవులను సంతోషపెట్టు, నా ద్రాక్షరసము నేనే నీక మాని చెట్ల మీద రాజునయుండి అటు ఇటు ఊగటకు నేను వచ్చేదనా అని వాటితో నేను. హల్లెలూయా. ద్రాక్ష చెట్టు అండి, ద్రాక్షవల్లి ఏమంటుందో చూడండి. అయ్యా ఇదిగో నీ రాజరికము నాకొద్దు, ఇదిగో ఇది కూడా అంటుంది దేవునికి మొదటి స్థానం. నా దేవుడు నన్ను సృష్టించుకున్న నా దేవుడు, నన్ను సజీవు లెక్కలు ఉంచిన నా దేవుడు, నా కుటుంబాన్ని అభివృద్ధిపరిచిన నా దేవుడు, పాపము చేతను అపరాధము చేతను సచ్చిన స్థితిలో ఉన్న నా దేవుడు నన్ను ఇదిగో విమోచించుకొని తన కృప ద్వారా తన యొక్క మార్గంలో ఇదిగో నన్ను జీవింపజేయటానికి నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నన్ను జీవింపజేశాడు. నా దేవునికి మానవులకు ఉపయోగకరంగా నేను ఉంటాను, నా దేవునికి ఉపయోగకరంగా ఉంటాను. ఏది మన జీవితం? ఒకరికైనా ఉపయోగకరంగా ఉన్నా మనం? నేను వ్యాపారం చేసినప్పుడు చిన్న వ్యాపారం ఉండేది నాకు ఒకప్పుడు. చాలా మంది తెలుసు, కొంతమంది తెలియకపోవచ్చు. కానీ ఆ వ్యాపారాలు చేసినప్పుడు లోయల కాలేజీ రోడ్లో అందరూ నా దగ్గర చేసిన వాళ్ళేగా, అందరికి ఉపయోగపడ్డాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరికీ ఉపయోగపడ్డాను. మా వదిన గారి కొడుకు, చిన్న కొడుకు డానియల్, తర్వాత మా అక్క కొడుకుని తీసుకొచ్చాను. వాళ్ళు కూడా ఇక్కడ ఉంచుకుందామని. డానియల్ స్థిరపడిపోయాడు. మా అక్క కొడుకు ఏమో చెప్పిన మాట వెనక దేవుడికి లోబడక, నేను మంచి మాటలు వింటే ఆ మంచి మాటలు పెడు మార్గాన పెట్టేసి వెళ్ళిపోయాడు. తాగుడు, విపరీతమైన తాగుడు. ఎందుకంటే నేను చెప్పాలి కదా, అంటే మనం మనుషులకు ఒక్కరికైనా ఉపయోగపడాలి. మన జీవితము మనకొక్కరికే కాదండి ఉపయోగం, 10 మందికి మనం ఉపయోగకరంగా ఉండాలి. 10 మందికి ఉపయోగకరంగా ఉండాలి మనం. ఎందుకంటే మా అల్లుడు, మా అక్క కొడుకు, వాడు మన ఫోన్ వచ్చింది. ఒక 15 రోజుల నుంచి 20 రోజుల నుంచి కనబడలేదంట. ఇంట్లో నుంచి జంప్ అయిపోయినంట. చచ్చిండో తెలియదు, బతికిందో తెలియదు. ఏడుతుంది పాప. వాళ్ళ భార్య ఏడ్చుకుంటా ఫోన్ నా దగ్గరకు వచ్చిందను. మొత్తానికి చూస్తే డబ్బులు అవసరం ఉంది, భర్త లేడు, ఏం చేయాలి? వాడు పారిపోయాడు. వాడు ఉన్న ఉపయోగం లేదు, వచ్చి సంపాదన మొత్తం తాగటానికి సరిపోతుంది. పాపం ఆ అమ్మాయి ఏదో చిన్న పని వచ్చింది, నాకు ఇంకా ఫోన్ చేసి, సరేనమ్మా
అని ఏదో ఆ అమ్మాయికి కావాల్సిన తోచినంత సహాయం నేను చేయగలిగాను. మనుషులు మనము ఒక్కరికైనా మనం సహాయపడుతూ ఉండాలి. ఏదో ఒక్కరికి మన చేతనంత పని మనం చేస్తూ ఉండాలి. అది ఈ అంజూరపు చెట్టు. ఈరోజు చూడండి, ఈరోజు మనం బల్ల ఆరాధన ప్రభు యేసుక్రీస్తు రక్తానికి సాదృశ్యంగా ఏం పెడతామా? ద్రాక్ష రసము పెడతా ఉంటాం. అందుకే దావీదు అంటాడు, ఆయన ఏమంటే 128 దావీదు కీర్తనలో ఒక మంచి మాట్లాడుతుంది కదా. ఏమంటారు? నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె అంటారు. నీ భోజనపు బల్ల చుట్టూ. ఈరోజు ఇది దేవుని బల్ల అండి, ఇది దేవుని సన్నిధి అండి. ఇది ఈరోజు మనం అందరం దేవుని బిడ్డలమి. ఆయన బల్ల చుట్టూ ఉన్నాం. దేవుని బల్ల చుట్టూ ఉంటే మన దేవుడు మన పోషకుడిగా ఉంటాడు. హల్లెలూయా. ఆ ద్రాక్ష చెట్టుకి ఎంత భాగ్యం ఇచ్చాడు తెలుసా? ఈ రోజు ఎక్కడైతే ఆ పరిశుద్ధమైన బల్ల ఆరాధన అక్కడల్లా ద్రాక్ష రసము అందించబడుతుంది యేసుక్రీస్తు రక్తానికి సాదృశ్యంగా. ఎందుకు తెలుసా? ఆ రోజు ఆ చెట్టు దేవునికి సమర్పించుకుంది కాబట్టి ఎంత ఇలువ ఆ ద్రాక్ష రసానికి, ఎంత ప్రాముఖ్యత ఆ ద్రాక్ష ఫలమునికి ఒకసారి ఆలోచన చేయండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంత ప్రాముఖ్యత ఈ ద్రాక్ష బలికి దేవుని అనుగ్రహించారండి. సరే, ఇప్పుడు ఎన్ని చెట్లు అయినాయమ్మా? ఏ చెట్టు? దేవుని స్తోత్రం, హల్లెలూయా. 3 చెట్లు. ఇంకా 4వ చెట్టు చూద్దామా? 14-10 వచనం. అప్పుడు చెట్లన్నీ నువ్వు వచ్చి మమ్మను ఏలమని ఎక్కడికి వెళ్ళి అంట? ఈ చెట్లన్నీ కలిసి ఎక్కడికి వెళ్ళాయమ్మా? ముండ్ల పొదకి వెళ్ళి అంట. ముండ్ల పొదకి, ఇది చిన్న జోకు కదా. ముండ్ల పొదకి వెళ్ళి అంట. అయితే ఆ ముండ్ల పొద ఏమంటుంది చూడు, మనవి చేయగా, ముండ్ల పొద మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించుకొని కోడిన ఎడలా రండి. ఏమంటుంది? ఈ 3 చెట్లేమో వద్దురా బాబు, మాకు దేవుడు చాలంటే, ఈ ముళ్ళ పొద ఏమంటుంది తెలుసా? రండి, నన్ను కౌగిలించుకోండి. ముళ్ళ పొదను కౌగిలించుకుంటే ఎలా ఉంటుందమ్మా? సమ్మగా ఉంటుందా? ముళ్ళ పొదను కౌగిలించుకుంటారు ఎవరన్నా? ఈ చెట్టు రండి అంటుంది. రండి. ఈ చెట్లన్నీ వద్దు అంటే 3 చెట్లు, ఈ చెట్టు మాత్రమే రండి నేను రాజుగా ఉంటాను, రండి. అసలు ముళ్ళ పొదల కాడికి పోవటమే తప్పు. వీళ్ళకి గత్యంతరం లేక ఆ ముళ్ళ పొదల కాడికి పోయినాయి. సరే, పోయిన ఆ ముండ్ల పొద ఏమనాలి? నాకు అర్హత లేదు, నేను పరిపాలించలేను అని ఒప్పుకోలేదు కదా. ఇది మోసపూరితమైన ఆలోచనతో రండి. ఏమన్నా చూడండి ఎంత మంచిగా అంటుందో. రండి ఇంకా చూడండి, పెద్ద జోక్ ఏంటంటే, నా నీడను ఆశ్రయించుడి. ముండ్ల పొద అండి అది. ముండ్ల పొదకి ముళ్ళ చెట్టు దగ్గర ఎవరు నిలబడతారమ్మా? ముళ్ళ పొద దగ్గర ఎవరైనా పోయి ఆ నీడ ఉంటుంది? అసలు ముళ్ళ పొద దగ్గర నీడ ఉంటుందా? దానికి ఆకులే ఉండవు, అన్ని ముళ్ళే ఉంటాయి. అక్కడ పోయి రండి, నా నీడకు వచ్చి నిలబడండి, చేత తీసుకోండి అంటుంది. అది వేషధారణ దేవుడికి ఇష్టం ఉండదండి. చూడండి, ఆ ముండ్ల పదం మీరు నిజంగా నన్ను మీ మీద రాజుగా నియమించుకునేలా రండి, నా నీడను ఆశ్రయించండి, లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి లెబనోను దేవదారు చెట్లను కాల్చివేయనని చెట్లతో చెప్పిన. ఇంకేం చేస్తుందంట? అది బెదిరిస్తుంది. మీరు కానీ నన్ను రాజుగా పెట్టుకోబోతే నాలో ఉన్న ఉగ్రత మిమ్మల్ని అగ్ని వల్లి కాల్చేస్తుంది. అమ్మో, చూడండి, మంచోళ్ళకి చెడ్డోళ్ళకి ఎంత వ్యత్యాసం ఉంటుందో చూడండి. ఈ 3 చెట్లు దేవుళ్ళు ఎదిగిన చెట్లు, ఈ ముండ్ల పదం మాత్రము ఇది దేవుళ్ళో లేనిది, ఉపయోగం లేనిది. కానీ అది ఏం చేస్తుందంట? మీరు నన్ను రాజుగా నియమించకపోతే మిమ్మల్ని అగ్నితో కాల్చివేస్తాను నా కోపంతో. ఎంత భయంకరం! మనం ఏదిని చేసుకుంటున్నాం అంటే ఏది ఎన్నుకుంటున్నాము ఒకసారి ఆలోచన చేసుకోండి. ఈ లోక సాతాన్ని, ఈ లోకంలో ఉన్న ఆ దెయ్యాన్ని మన కానీ అంటిపెట్టుకుంటే మన జీవితం పాడైపోతుంది. లోకంలో ఉన్నవాడు వాడు చాలా భయంకరుడు. లోకంలో ఉన్నవాడు సాతానుడు. అన్ని మాయలు చేస్తూ ఉంటాడు. అన్ని బాగానే ఉంటాయి,
కానీ పోయినాకనే కదా, పోయినాకనే ఎంతోమంది యవ్వనస్తులు క్యాన్సర్ రోగంతో బాధపడుతున్నారు ఈరోజు. ఎంతోమంది యవ్వనస్తులు క్యాన్సర్ లంచ్ రోగంతో, కిడ్నీ ప్రాబ్లంతో, అనేక సమస్యలతో ఉంటారు. ఎందుకంటే వాళ్ళు సేవించే మాదక ద్రవ్యాలు, సిగరెట్లు సరదాగా ఉంటుంది. పిల్లలు యవనస్తులు పోతారు బయట, ఏదో ఒక అమ్మాయిని చూస్తారు, ఒక ఫోన్ చూసి లెవెల్గా సిగరెట్ కాలుతూ ఉంటారు. అది అలవాటు అయిపోయి ఫస్ట్ సరదాగానే స్టార్ట్ చేస్తారు, కానీ తర్వాత వ్యసనంగా మారిపోయింది. వాళ్ళ ప్రాణ పొయ్యేంత వరకు అది విడవదు. త్రాగుడు అంతే, ఈ లోక సంబంధమైన ప్రతి పాపం అంతే. కనుక అలాంటి జీవితాలు వద్దు. దేవుళ్ళో దీనికి యథార్థత లేదు. ఇప్పుడే దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ 4 చెట్లు, ఈ ఆలోచన మనం చేసాం. నీ ఆలోచన ఏ చెట్టు వల్లే ఉండాలి? మంచిదే, 3 చెట్టులాగా నేను ఉంటానంటే దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను 3 చెట్టులాగే ఉంటానయ్యా అంటే ఇంకా మంచిది. కానీ ఒక్క చెట్టు వల్లగానే ఉండవా నువ్వు? నీకు నీవే ప్రశ్న వేసుకోండి. ఈరోజు ఈ లోక శాశ్వతమైనది కాదు. ఈ లోకము నిరంతరం ఉండదు ప్రియ దేవుని బిడ్డలారా. ఎప్పుడు ఏమయ్యేదో తెలీదు. ఈ యొక్క జీవితము అంతలోనే మాయమయ్యేది. మనది నీటి బుడక లాంటిది మన జీవితం. అంతలో కనపడే అంతలోనే మాయమయ్యేది జీవితం మన. కనుక అలాంటి వాటికి మనం ఈ యొక్క చూడండి, వాళ్ళు చివరికి కోరి దేన్ని రాజుగా నియమించుకున్నారు? మొండ్ల పొద ప్రశాంతంగా ఉంచుతా, పరుపు కింద ముళ్ళు పెట్టుకుని కొనుక్కో, ప్రశాంతంగా నిద్రపోతావు. హాయిగా ఏసీ పెట్టుకున్నా కానీ నిద్ర రాదు. ముళ్ళు గుచ్చుకుంటే ఒకటి నిద్ర వస్తాయా? ఇంకా వాళ్ళకి రాజుగా పెట్టుకుంటే ఇంకా వాళ్ళకి సుఖం ఉంటుందా? సాతాను పెట్టుకుంటే మనకు సుఖం ఉండదండి. దేవుని పెట్టుకుంటే మనకు సంతోషం ఉంటుంది, కానీ దేవుడు మనకు ఉంటే సంతోషం, కానీ సాతాను మనకి సుఖం పెట్టు. సాతాను లాంటిది ఈ ముళ్ళపద. ఇది ఎవరు చెబుతున్న ఉపమానం అంటే ప్రియ దేవుని బిడ్డలారా, మీకు గిద్యోను తెలుసు కదా. గిద్యోను న్యాయాధిపతి గ్రంథంలో 7వ అధ్యాయం నుంచి స్టార్ట్ అయ్యింది ఆయన జీవితం. ఆయన ఇశ్రాయేల్ ప్రజలు మిద్యోను చెరలో ఉన్నారు. ఇశ్రాయేల్ ప్రజలు ఎక్కడున్నారు? ఎక్కడమ్మా? మిద్యోను చెరలో, అంటే శత్రువుల చెరలో ఉన్నారు ఇశ్రాయేల్ ప్రజలు. చూడండి, ఆ సమయంలో దేవుడు గిద్యోని ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళ మీద జయం పొందుకోవటానికి, ఆ చెరలో నుంచి తప్పించడానికి గిద్యోని దేవుడు ఏర్పాటు చేసుకుంటే, ఆ గిద్యోని దేవుడు ఇచ్చిన కృప ద్వారా ఇదిగో మంచి నాయకుల్ని నువ్వు ఎన్నుకోమంటే 3000 మందిని ఎన్నుకుంటే 3000 మంది వద్దు, ఒక 300 మంది చాలంటే గిద్యోని అంటాడు 300 మంది ఎట్లా సరిపోయింది అంటే, సరిపోయింది నీకు నేను ఉన్నా కదా అంటే, ఆయన యుద్ధ సామాగ్రిగా కత్తులేయకుండా 300 మందికి కొండలు ఇచ్చాడు, 300 మందికి డివిటీలు ఇచ్చాడు, 300 మందికి బోర్డులు ఇచ్చాడు. వాటితోనే మీరు యుద్ధం చేయాలి, కత్తులతో కాకుండా. సరే, దేవుని కృప వల్ల వాళ్ళు మూడితోనే ఆ మిద్యాల చెరల నుంచి మిద్యాల మీద యుద్ధం చేసి దేవుడు తోడుగుండి విజయం చేకూర్చినాక జరిగిన సంఘటన ఏంటంటే, ఇక్కడ మనము దేవుని యొక్క వాక్యంలోకి వెళ్తే, దేవుని యొక్క వాక్యంలో 8:23 న్యాయాధిపతి గ్రంథంలో 8:23. అందుకు గిద్యోను, నేను మిమ్మను ఏలను. ఇక్కడ జరిగిన సంగతి ఏంటంటే, ఒక నిమిషం, ఇక్కడ జరిగిన సంగతి ఏంటంటే, ఆ న్యాయాధిపతులు ఉన్న కాలంలో ఇశ్రాయేల్ ప్రజలకు రాజు లేడు. అర్థమవుతుందా? ఇశ్రాయేల్ ప్రజలకి రాజు లేడు. ఈ చెట్లకు ఉన్నట్టుగా రాజు లేరు. ఈ ఉపమానం ఎందుకు చెప్తున్నానంటే, ఆ చెట్లు ఇశ్రాయేల్ ప్రజలు, వాళ్ళకి రాజు లేరు. ఆ గిద్యోని దగ్గరికి వచ్చి కొంచెం మనం పైన చదువుకుంటే ఎక్కడ 22 వచ్చిన, అప్పుడు ఇశ్రాయేలును గిద్యోనుతో, నువ్వు మిద్యాని చేతులను మమ్మల్ని రక్షించింది కనుక నువ్వును నీ కుమారులను మమ్మల్ని ఏలవాళ్ళని చెప్పిది. ఏలవాళ్ళంటే మాకు రాజుగా ఉండు గిద్యోను, నువ్వు మా మిద్యోని చేతుల నుంచి, ఆ చెర నుంచి మమ్మల్ని తప్పించగలదా, నువ్వే మాకు రాజుగా ఉండు అంటే ఆయన ఏమంటాడు తెలుసా? చదవమ్మా 23. నేను మిమ్మల్ని ఏలను. ఆ చెట్లు అన్నట్టుగా నేను మీకు రాజుగా ఉండను, నా కుమారుడు మిమ్మల్ని ఏలరాదు, యెహోవా మిమ్మల్ని ఏలునని చెప్పాను. ఏమంటాడు ఇక్కడ గిద్యోను? నేను రాజుగా ఉండను. ఆ ఇశ్రాయేల్ ప్రజలు వచ్చి మీరు రాజుగా ఉండండి మాకు,
ఆ చెట్లన్నీ కలిసి ఒలివ చెట్టుకి వెళ్ళి, అంజూరు చెట్టుకి వెళ్ళి, ద్రాక్ష చెట్టుకి వెళ్ళి, ఇదిగో నువ్వు మాకు రాజుగా ఉండండి అంటే, ఆ చెట్లు మేము మాకు రాజుగా వద్దు, మేము ఏలము, మాకు దేవుడే ప్రధానము అని చెప్పేసినట్లుగా ఈ గిద్యోను ఏమంటున్నాడంటే, ఇదిగో నేను మీకు రాజుగా ఉన్నాను, ఇదిగో దేవుడే మిమ్మల్ని ఏలును, దేవుడే మీకు రాజుగా, దేవుడే. అయినా ఇశ్రాయేల్ ప్రజలు ఆలకించలేదండి. ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేశారమ్మా? ఆలకించలేదు. మాకు రాజు కావాలి. అప్పటిదాకా ఇశ్రాయేల్ ప్రజలు నడిపించింది ఎవరు? దేవుడే. ఆ ఐగుప్తు దేశం నుంచి, ఆ బానిస బ్రతుకు నుంచి ఇశ్రాయేల్ ప్రజల్ని మోషే నాయకుడి ద్వారా నడిపిస్తే, బయటికి రప్పిస్తే, అప్పుడు వాళ్ళు ఆ నాయకుడి ద్వారా ఆ బానిస బ్రతుకు నుంచి ఆ కానాను దేశానికి నాయకుల్ని ఏర్పాటు చేశాడు. తర్వాత యాజకుల్ని ఏర్పాటు చేశాడు దేవుని బిడ్డలు నడిపించడానికి. తర్వాత నాయకుల్ని, న్యాయాధిపతుల్ని దేవుడు ఏర్పాటు చేశాడు. న్యాయాధిపతుల్ని ఏర్పాటు చేసిన కాలంలో జరుగుతున్న సంఘటన ఇది. గిద్యోను రాజుగా ఉండను, నా పిల్లలు కూడా రాజుగా ఉండరు. ఎందుకంటే దేవుడే మనకి రాజుగా ఉండాలి. దేవుడే మనకి. నువ్వు ఎవరిని కప్ప చెప్పుకుంటున్నావు? ఈ గిద్యోను అదే అంటున్నాడు, నువ్వు ఎవరికి, నీ ఏలే రాజు దేవుడు ఉంటే చాలు. దేవుడే నేను వెళ్తే నీకు సమస్తము సమకూర్చి దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. నీకు సమస్తం అనుగ్రహిస్తాడు. ఆ తర్వాత ఆయనకి, ఎందుకంటే చాలా మంది భార్యలు ఉన్నారు గిద్యోనికి చాలా మంది భార్యలు ఉన్నారు. 8వ అధ్యాయం 29 వచనం చూస్తే, ఆ తర్వాత యెహోషువ కుమారుడైన యెరుబ్బయలు తన ఇంట నివసించుట గిద్యోను అనేక భార్యలు ఉన్నందున, ఎంతమంది అమ్మా? అనేక మంది భార్యలు ఉన్నారు, ఉపపత్నులు కూడా ఉన్నారు. ఉపపత్నులు అంటే దాసుల్ని భార్యలో చేసుకున్నారు ఆ రోజుల్లో, వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కలిపి ఉపపత్నికి ఒక కొడుకున్నాడు. మిగతా భార్యలందరూ కలిపి 70 మంది కుమారులు. అమ్మా 70 మంది, ముగిస్తున్నా, 70 మంది పిల్లలు, 70 మంది మగపిల్లలు ఉన్నారు. ఈ 70 మంది మగపిల్లల్లో వీళ్ళందరూ కలిసి ఎవరైనా ఒకరైనా రాజుగా ఉంటారంటే ఎవరు ఉన్నారు. తర్వాత ఈ ఉపపత్ని భార్య కొడుకు వచ్చి 9వ వచనం, మొదటి వచనం, యెరుబ్బయలు కుమారుడైన అబీమెలెకు. ఎవరమ్మా? అబీమెలెకు. ఈయన ముళ్ళ కంచె. ఈ గిద్యోను కుమారులేమో ఒలివ చెట్టు, అంజూరపు చెట్టు, ద్రాక్షవల్లి చెట్టు. ఈ అబీమెలెకు చాలా దుర్మార్గుడులో భయంకరమైన దుర్మార్గుడు అన్నమాట. చూడండి 2వ వచనం, మీరు దయచేసి షేకుము యజమానులందరూ విన్నట్లు వాళ్ళందరితో మాట్లాడుతున్నాం, మీకేది మంచిది కాదు. యెరుబ్బయలు యొక్క కుమారులైన 70 మంది మనుషులందరూ మిమ్మల్ని ఏలుట మంచిదా? ఒక్క మనుషుడు మిమ్మల్ని ఏలుట మంచిదా? 70 మంది ఏలుట మంచిదా? ఒక మనుషుడు, నేను ఒక మనుషుని, వాళ్ళ 70 మంది వాళ్ళ సంతానం, వాళ్ళ భార్య సంతానం 70 మంది, ఉపపత్ని భార్య సంతానం ఒకటి, నేను వెళ్ళటం మంచిదా? వాళ్ళ 70 మార్చుకొని వెళ్ళటం మంచిదా? ఒకడైతే ఒక బాగుంటది, నన్ను నమ్మండి, మల్ల కంపలాగా రండి, నన్ను నమ్మండి, నేను మీకు ఆశ్రయం ఇస్తాను, నా నీడలో మీరు ఉండండి అని ఈ అబీమెలెకు వాళ్ళని మాయపరుస్తున్నారు అన్నమాట. ఇశ్రాయేల్ ప్రజల్ని మాయపరుస్తున్నప్పుడు అప్పుడు వాళ్ళందరినీ మళ్ళీ ఎక్కడైనా అడ్డం వస్తారేమని ఏం చేసిందంట, ఇక్కడ 3వ వచనం చదవండి. అతని తల్లి సహోదరులు అతని గురించి షేకుము యజమానులు విన్నట్లు ఆ మాటలని చెప్పగా, వారు ఇతడు సహోదరుని కొని తమ హృదయము అబీమెలెకు తట్టు తిప్పుకోండి. అప్పుడు వారు బలిపీఠపు గుడిలో నుండి 70 తలములు వెండి తెచ్చి అతనికి, ఇక వాడితో అబీమెలెకు అల్లరి జనమును కూలికి పెట్టుకొనిను. వాడు అతని వశముల నుండి తర్వాత అతడు ఓఫ్రాలో ఉన్న తన తండ్రి ఇంటికి పోయి, యెరుబ్బయలు కుమారులు తన సహోదరులైన 70 మనుషులను ఒక్క రాత్రి మీద, అమ్మ ఆ 70 మంది పిల్లల్ని, భార్య పిల్లల్ని, ఈ ఉపపత్ని యొక్క కుమారుడు అబీమెలెకు ఆ 70 మందిని రాయికేసి కొట్టేసినట్టు, అందరినీ 70 మందిని చంపేసినట్టు. చూడండి, ఒప్పుడులో తన ఇంటి వరకు పోయి యెరుబ్బయలు కుమారులు తన సహోదరులైన 70 మంది మనుషులను ఒక్క రాత్రి మీద చంపాను. ఒక్క రాత్రి మీద ఆ 70, ఎందుకంటే వాళ్ళు బతికితే మళ్ళీ నాకు రాజరికానికి ఎక్కడ అడ్డం వస్తారో, మళ్ళీ వీళ్ళందరూ మనసు మార్చుకొని ఎక్కడ రాజుగా ఉండమంటారని ఆ 70 మందిని రాయికేసి కొట్టి చంపినంట. ఎంత భయంకరుడు చూడండి. వాడు నేను రాజుగా మీకుంటాను, ఈ ముళ్ళ కంపెనీ రాజుగా ఉంటాను
అన్నట్లుగా నేను రాజుగా మీకుంటాను. ఎంత భయంకరమైన ఆలోచన చూడండి ఇక్కడ ఆ ఆలోచనతో ఆ చివరికంట ఆ ఒక చిన్న కుమారుడు వాళ్ళు ఉన్న చిన్నవాడు తప్పించుకోపోయాడంట. ఎక్కడ మనము అదే 6వ వచనంలో, తర్వాత షేకము యజమానులు వీళ్ళు ఇంటి వారందరూ కూడి వచ్చి షేకము వస్త్రం ఉంచగా అబీమెలెకు ఏతామునకు తెలియనప్పుడు అతడు పోయి గెరిజాము కొండ కొప్పున నిలిచి ఎలుగెత్తి పిలిచి వాడితే ఇట్లా ఒక ఏతాము అనే అతను ఏతాము అనే ఆ చిన్న కుమారుడు లాస్ట్ కుమారుడు తప్పించుకొని పోయాడంట. ఆ 70 మందిలో లాస్ట్ వాడు తప్పించుకొని పోయి అతను చెబుతున్నాడు ఈ సంగతి, ఇశ్రాయేలు ప్రజలారా మీరు జాగ్రత్తగా ఉండండి. ఇదిగో 3 చెట్లు ఇదిగో దేవునికి మహిమకరంగా జీవిస్తున్నాయి, ఒక్క చెట్టు మాత్రము ఇదిగో మీకు రాజుగా ఉంటున్నట్టు. వాడు నమ్మకాకండి. అదే మనం 10వ వచనం చూస్తే, నా తండ్రి 9వ అధ్యాయం 16, నా తండ్రి మీ నిమిత్తము నా ప్రాణములు నిలిచిపెట్టి యుద్ధము చేసి మిద్యాను చేతులను మిమ్మల్ని ఎడిపించినాను. తండ్రి అంటే మిద్యాను. అయితే వారు నా తండ్రి కుటుంబం మీద లేచి ఒక రాత్రి మీద అతని కుమారులను 78 మనుషులను చంపి అతని పనికత్తి కుమారుడైన అబీమెలెకు మీ సహోదరుడైనందున షేకుము వారి మీద అతని రాజుగా నియమించి ఉన్నారు. మీరు రాజుగా నియమించుకున్నారు. ముళ్ళకప్ప అది చెడ్డది. మనము ఏది ఎన్నుకుంటున్నాము ఈరోజు? ఈ ఉపమానము ఈ 4 చెట్లు ఏ చెట్టు నువ్వు? దేవునికి మహిమకరంగా జీవించే ఒలివ చెట్టు, అంజూరపు చెట్టు, ద్రాక్ష చెట్టులాగా ఉన్నావా? లేదు అబీమెలెకులాగా ఆ ముళ్ళ పొదలాగా మన జీవితాలు ఉన్నాయా? ఒకసారి ఆలోచన చేసుకోండి ప్రియ దేవుని బిడ్డలారా. విశ్వాస జీవితం చాలా పవిత్రమైంది. ఆ విశ్వాస జీవితాన్ని మనం పాడు చేసుకోవద్దండి. దేవునికి మొదటి స్థానం ఇవ్వండి, అప్పుడు నువ్వు ఎదుగుతావు. అంజూరపు చెట్టు, ఒలివ చెట్టు, ద్రాక్షవల్లి ఏ విధంగా అయితే దేవునికి మహిమకరంగా ఆశీర్వదించబడేవో, ఆ దేవునికి మహిమకరంగా ఉండి ఆశీర్వాదాలను పొందుకుండో, నువ్వు నేను కూడా అలాగే ఆశీర్వాదాలు పొందుకోవాలి, అలాగే దీవించబడాలండి. ఇది శాశ్వతమైన లోకము కాదు, మనకు శాశ్వతమైన లోకం ఉంది. ఈ లోకము శాశ్వతం కాదు మనకి. దేవుడు ఆ లోకంలో చేర్చబడడానికి ఆత్మీయంగా బలపడండి. ఆత్మీయంగా మీరు ఆశీర్వదించబడండి, దీవించబడండి. ఏ సోదరులు మీకుండో, ఆమేన్, హల్లెలూయా. ఏ కష్టాలు మీ దరిదాపులకు చేరో, ఎందుకంటే దేవుడు మీకు తోడుగా ఉంటున్నాడు కాబట్టి, మీకు సహాయకుడిగా ఉంటున్నాడు కాబట్టి, దేవుడు మిమ్మల్ని తన కృపలో భద్రపరుచుకొని దేవుడు ఆ ఒలివ చెట్టు నిత్యత్వములో జీవించి ఉంది. ఇదిగో ఆ ద్రాక్ష చెట్టు ఆ దేవునికి మహిమకరంగా మరి తన యొక్క దేవుని యొక్క సన్నిధిలో దేవునికి మహిమకరంగా ఆ ద్రాక్ష రసం, ఆ మాధుర్యము, ఫలములు మనం ఫలించేలాగా మనం జీవితాన్ని ఉంచుకుందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన, వాక్య నిమిత్తమైన ప్రార్థన, ఎవరికోళ్ళు చిన్న ప్రార్థన. ఈ రోజు ప్రభు చక్కటి ఆలోచన మాకు తెలియజేసాం నా తండ్రి. మరి